అధమపక్షంగా దక్షిణను దానంగా తలచిన ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్త్యాన్ని బట్టి దానఫలం ఉంటుందని శాస్త్రం. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకే గాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది. మన భావం, గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్త్యం ఆధారపడి ఉంటుంది. సాయి అడిగిన దక్షిణ అదే. బాబా తన భక్తుల్ని దక్షిణ అడిగేది దానగుణం నేర్పడానికి, వివేక వైరాగ్యాన్ని పెంచడానికి మాత్రమనేది మనకు సాయి సత్యతను బట్టి అర్థం చేసుకోవచ్చు. బాబా దక్షిణకు సంబంధించిన ఒక చిన్న సంఘటన ఈరోజు సాయి అమృత పలుకుల్లో చూద్దాం. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని ₹2 వేరుగా జేబులో పెట్టుకున్నాడు. కానీ తర్వాత మాత్రం బాబాకు ₹1 మాత్రమే ఇచ్చాడు. అప్పుడు సాయి నవ్వుతూ, ఎంత మోసం, మొదట ఈ పకీరుకని ₹2 జేబులో పెట్టుకుని కూడా ₹1 మాత్రం ఇస్తారు. చాలినంత డబ్బు వేరే జేబులో ఉంది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన బట్టి బాబా యొక్క సర్వజ్ఞత మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తులకు దానగుణం నేర్పడానికి, వైరాగ్యాన్ని అలవరచడానికి మాత్రమే బాబా దక్షిణ అడిగేవారు అనేది మనం ఈ సంఘటన బట్టి తెలుసుకోవచ్చు.